బంగ్లాదేశ్లోని మహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా విరుచుకుపడ్డారు. యూనస్ ఒక ఫాసిస్ట్ హంతకుడని, ఆయన హయాంలో హింసాత్మక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. అగాధం అంచున ఉన్న బంగ్లాదేశ్ ఉరిశిక్షలకు స్థలంగా మరణలోయగా మారిందన్నారు. కుట్ర చేసి తనను పదవి నుంచి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనస్ పాలనలో మహిళలు, మైనారిటీలపై దాడులు పెరిగాయని మండిపడ్డారు హసీనా. ఒకప్పుడు శాంతి దేశంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు రక్తంతో తడిచిన నేలగా మారిపోయిందన్నారు. తీవ్రవాద, మతతత్వ శక్తులు, విదేశాలు బంగ్లాని నాశనం చేస్తున్నాయని వాపోయారు. ఢిల్లీలోని ఫారెన్ కరెస్పాండెన్స్ క్లబ్లో జరిగిన సేవ్ డెమోక్రసీ ఇన్ బంగ్లాదేశ్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు షేక్ హసీనా. ట్రంప్ సర్కార్ వలస విధానాలకు నిరసనగా మిన్నెసోటా రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటాయి. మినియాపోలిస్ నగరంలో -డిగ్రీల చలిలో కూడా వేలాది మంది భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో పలు ప్రాంతాలు స్తంభించిపోయాయి. వందలాది వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసేశారు. ఉద్యోగులు, విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. మినియాపోలిస్కి ఫెడరల్ ఏజెంట్లు వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద నిరసన ప్రదర్శన ఇదే. ఐస్ పోలీస్ గో బ్యాక్ అంటూ వేల మంది నినాదాలు చేస్తూ రోడ్లెక్కారు. సెయింట్ పాల్ విమానాశ్రయంలో వందలాది మంది ఆందోళన చేపట్టారు. ఈ నిరసనకు న్యూయార్క్ వంటి దూర ప్రాంతాల నుంచి కూడా జనం తరలివచ్చారు. ఆందోళన చేస్తున్న నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ వద్ద నిరసన చేపట్టిన వారిని స్కూల్ బస్సులో తరలించారు. సుమారు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. అమెరికాని మంచు తుఫాను వణికిస్తోంది. దట్టంగా కురుస్తున్న మంచు కారణంగా 2000కు పైగా విమానాలను రద్దు చేశారు అధికారులు. దీంతో డల్లాస్, టెక్సాస్ ఎయిర్పోర్ట్లలో భారీగా విమాన సేవలు నిలిచిపోయాయి. మంచు తుఫాను కారణంగా 17 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. ప్రస్తుతం 9 అంగుళాల మేర మంచు కురుస్తోందని, ఆదివారం నుంచి సోమవారం నాటికి గడ్డకట్టే వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో ఓ పెళ్లిలో ఆత్మాహుతి దాడి జరిగింది. ప్రో గవర్నమెంట్ కమ్యూనిటీ లీడర్ అలాం మెహసూద్ ఇంట్లో ఈ ఘటన జరిగింది. దాడిలో 7గురు చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరో 25 మంది గాయపడినట్టుగా సమాచారం. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఈ దాడికి పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇప్పటి వరకు దాడిపై ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు.